బ్లడ్ షుగర్స్ అనేవి ఈ ఒక రోజు, ఓ 2 రోజులో, 3 రోజులో కంట్రోల్ చేసుకోవడము చాలామంది చూస్తారు. నేను డయాబెటిస్ స్టార్ట్ అయింది. సో, ఇమ్మీడియేట్‌గా నేను డైట్ మార్చేస్తాను, లైఫ్ స్టైల్ మార్చేస్తాను. సో, దీనివల్ల నా షుగర్స్ కంట్రోల్ అయిపోతాయని అతిగా వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ఒక 2, 3 రోజులు చేసి దానివల్ల వాళ్ళు విరక్తి చెంది మళ్ళీ దాన్ని ఆపేయడం చేస్తుంటారు. సో, బ్లడ్ షుగర్స్ అనేది ఎప్పుడు కంట్రోల్ చేయాలన్నా ఒక ప్రోగ్రామ్డ్ వేలో కంట్రోల్ చేయాలి. అన్ని పద్ధతుల్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్‌గా చేసుకోవాలి. అంటే నిద్ర రోజు 7 గంటలు ఉండడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, స్ట్రెస్ బస్టర్స్ లాంటివి లైఫ్ స్టైల్లో అమర్చుకోవడము, వాళ్ళ అంటే వాళ్ళ ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, జిమ్, ఎనీథింగ్ ఏదైనా కానీ రోజుకు 1 గంట వారానికి 6 రోజులు చేయడము. ఇలా దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ డైట్ మెయింటెనెన్స్ చేయడం. డైట్లో కూడా ఎలా అంటే చాలామంది నాకు షుగర్ పెరిగిపోయింది కదా, డైట్ ఆపేస్తే సరిపోతుంది, నేను తినడం ఆపేస్తే సరిపోతుంది, దానివల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు. అది దానికంటే పెద్ద అపోహ ఇంకోటి ఉండదు. సో, దీంట్లో డైట్లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను షుగర్ తినడం ఆపేస్తాను, స్వీట్స్ తినడం ఆపేస్తాను, దానివల్ల కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ షుగర్ తినడం ఆపేస్తే ఒక్కటి మాత్రమే కంట్రోల్ కాదు. డైట్లో చాలా ఇంపార్టెంట్. అంటే టైంకి తినకపోవడము, తిన్న తర్వాత వెంటనే పడుకోవడము, మీల్ స్కిప్ చేయడము, ఆర్ పని అయిపోయిన తర్వాత తినడం, ఆకలి అయిన తర్వాత తినడం, ఇలాంటి పద్ధతులు చాలామంది మెయింటైన్ చేస్తారు. సో, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన షుగర్స్ కంట్రోల్ చేయడానికి. ఒక్కరోజు చేస్తే సరిపోదు, రోజువారీగా అలా ఒక పద్ధతి విధంగా చేస్తే దానివల్ల మన మెడిసిన్స్ పెరగకపోవడము, అలానే కాంప్లికేషన్స్ రాకపోవడము, షుగర్స్ ఎప్పటికీ కంట్రోల్ ఉండి ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు ఎలా ఉంటామో అలానే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి రిస్క్ లైఫ్లో ఉండకుండా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది.